జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ప్రార్థించుకున్నారా? అవును, గడిచిన రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? ప్రార్థనతో మన కుటుంబాలు కట్టుకోవాలి. ప్రార్థనే మన కుటుంబాలకు పునాది, అదే మన కుటుంబాలకు ప్రాకారం. దయతో ప్రతి క్రైస్తవ కుటుంబం సాయం సంధ్య వేళ కుటుంబ ఆరాధనతో మన దినచర్య ముగించాలి. అరుణోదయ ప్రార్థనతో మన దినచర్య ప్రారంభించాలి. తమ్ముడు, చెల్లి, ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఉదయకాలం లేచిన తోడనే దేవుని సన్నిధిలో దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని దేవుని ప్రతినిధిగా హెచ్చరిస్తూ ఉన్నాను. అది మనకు ఎంత మాత్రమూ క్షేమం కాదు. జీవదాత అయిన యెహోవాకు చేసిన ప్రార్థన మనకు తోడుగా వస్తుంది. ఉదయం లేచిన తోడనే 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంటో, అర్ధగా ప్రార్థన చేసుకొని బయలుదేరుతావే, ఆ ప్రార్థన నీకు తోడుగా వస్తుంది. ఎన్నో మరణకరమైన అపాయాల నుండి, యాక్సిడెంట్ల నుండి, కీడుల నుండి, శోధనల నుండి నువ్వు చేసిన చిన్న ప్రార్థన 24 గంటలు నీకు జీవాన్ని పోస్తుంది. ప్రార్థన చేయటం మర్చిపోకండి. మంచిది. ఈరోజు శుక్రవారం కదా, నేను కర్ణాటక జిల్లా గంగావతి అనే ప్రాంతానికి వచ్చాను. నిన్నటి దినాన సభ బహుమహిమకరంగా కృపగల దేవుడు జరిగించారు. అలాగే నిన్న అరుణోదయపు దినాన అందించబడిన వర్తమానం విని కొన్ని వేల మంది ప్రజలు, అయ్యా మా హృదయాలు ఆదరించబడ్డాయి, లారెన్స్ జీవితాన్ని చిగురింపు చేసిన దేవుడు మా జీవితాలు కూడా చిగురింపు చేస్తారు అనే నిరీక్షణ మా గుండెల్లో పుట్టిందయ్యా అని ఎంతోమంది బిడ్డలు మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతులు తెలియచేస్తున్నారు. అందుకై సమస్త ఘనతలు ప్రభువారికి కలుగునుగాక. ప్రాముఖ్యంగా సోమవారం, మంగళవారం నేను నర్సాపూర్ వస్తూ ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ పట్టణంలో 2 దినాలు ఉంటాను. కుటుంబాలతో కూడి రండి. ప్రాముఖ్యంగా 26వ తారీఖు మందిరంలో నుండి లైవ్ అందించబడుతుంది. కుటుంబ క్షేమం కొరకై ప్రత్యేక ఉపవాస ప్రార్థన. మన కుటుంబాలు కట్టబడినట్లుగా, మన యవ్వన బిడ్డలకు దివ్యమైన భవిష్యత్తు దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేశాం. దయతో కుటుంబాలుగా మీ గృహాలలోనే ఉండి కుటుంబ సమేతంగా, విన్నారా ఈ మాట? కుటుంబ సమేతంగా దయతో ఈ కుటుంబ క్షేమం కొరకైన ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరు. 26వ తారీఖు సాయంత్రం నేను బెంగళూరు వస్తూ ఉన్నాను. 27 ఖమ్మం. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్య సందేశం. కీర్తనల గ్రంథం 71వ కీర్తన 18వ చరణం. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియచెప్పునట్లు తలనెరిసి వృద్ధుడినయుండు వరకు నన్ను విడవకుము. ఇది దావీదు భక్తుడు చేస్తున్న ఆక్రందన, తన ప్రార్థన. వృద్ధాప్యం వరకు, తల వెంట్రుకలు నరిసే వరకు, దేవా నన్ను విడవకయ్యా అని మాట్లాడుతున్నాయి.
అసలు ఈ భక్తునికి దేవునితో ఉన్న అవినావభావ సంబంధం లేఖనాల్లో మనం ధ్యానిస్తే కొన్నిసార్లు అనిపిస్తుంది, దావీదు దేవునితో బ్రతికిన బ్రతుకు లాంటి బ్రతుకు, ఒక్కరోజు బ్రతికి చచ్చిపోయినా చాలు, ఒక్కరోజు బ్రతికి మరుక్షణమే ప్రభు దగ్గరికి వెళ్ళినా చాలు అనేటట్లుగా అంతటి అన్యోన్య బంధం భక్తుడు దావీదు దేవునితో కలిగి ఉన్నాడు. తన వృద్ధాప్యం ఎలా ఉండాలో చూడండి. మరి నడి వయసులో రాశాడో ఈ కీర్తన, ఏ వయసులో రాశాడో స్పష్టంగా మనం చెప్పలేకపోవచ్చు, కానీ మెట్టుకు ఏమంటాడు, వృద్ధాప్యము వరకు నన్ను విడనాడకయ్యా. నేనంట దావీదు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి భార్యలు, కుమారులు, కుమార్తెలు, మానవ సంతానం, ఓ రాజ్యం, జైహో దావీదు మహారాజా జైహో అని జేజేలు పలికే లక్షలాది కొలది ఇశ్రాయేలు ప్రజలు, ఎంతమంది మార్బలం, ఎంత జనబలం దావీదుకుంటూ ఉంటుండగా, నాకే నా కొడుకులు ఉన్నారు, మానవ సంతానం ఉంది, కుమార్తెలు ఉన్నారు, విస్తారమైన ప్రజలు ఉన్నారు, నాకే వాళ్ళు వృద్ధాప్యంలో నన్ను చూసుకుంటారులే అని అబ్బా వాళ్ళ సహచర్యం కోరుకోవాలా. దేవా, వృద్ధాప్యంలో కూడా దావీదు దేవునితోడే కోరుకుంటున్నాడు. వృద్ధాప్యం వచ్చే వరకు, నా తల వెంట్రుకలు నరిసే వరకు అయ్యా నన్ను విడవకు. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, ఈ ప్రార్థన మీరు, నేను, ప్రతి దేవుని బిడ్డ ఇలాంటి ప్రార్థన చేయాల్సిన వారిమై ఉన్నాం. ఆమేన్. ఓ మాట, వృద్ధాప్యం వరకు నన్ను విడవక అయ్యా అని మాట్లాడుతూ ఈ దావీదు ఎందుకు వృద్ధాప్యం వరకు విడవద్దన్నాడు? వృద్ధాప్యం వరకు నేను బ్రతకాలి ఎందుకన్నాడు? ఆ దినం వృద్ధాప్యం వచ్చే వరకు నన్ను కాపాడు అని ఎందుకన్నాడు? నా మానవ సంతానాన్ని చూసుకోవటానికి, ముని మానవ సంతానం చూసుకోవటానికి, ఎక్కువ ఆయుష్తో బ్రతకటానికి అనే నో. అలాంటి ఆలోచనతో దావీదు ప్రార్థన చేస్తే దావీదు అందరిలాంటి వాడు అయిపోతాడు కదా. దాని కొరకు నన్ను బ్రతికించమంటలా, వినండి మాట, దాని కొరకు నాకు ఆయుష్ పోయమంటలా, దాని కొరకు వృద్ధాప్యం వరకు నా చేయి పట్టుకుని నడిపించయ్యా అంటలా. దేని కొరకు తెలుసా? వచ్చు తరమునకు, వచ్చు తరమునకు మీ బాహుబలమును గూర్చి, నీ శౌర్యమును గూర్చి నేను తెలియచెప్పునట్లుగా నన్ను విడనాడకయ్యా. ఒకవేళ నన్ను విడిచిపెడితే నీ బాహుబలాన్ని గూర్చి వాళ్ళకి నేనేం చెప్పగలనయ్యా? ఒకవేళ నువ్వు నన్ను విడిచిపెడితే, విన్నారా, ఒకవేళ నీవు నన్ను విడిచిపెడితే నీ శౌర్యాన్ని గురించి నేనేమి వాళ్ళకి నేను ప్రకటించగలనయ్యా? వచ్చు తరమునకు నిన్ను గూర్చి తెలియచేయనట్లుగా నాకు ఆయుష్ పోయ్యా అంటాడు. తమ్ముడు, చెల్లి, ఏం ప్రార్థన ఈ ప్రార్థన? ఈరోజు నువ్వు అడుగు, అయ్యా నీ కొరకు బ్రతకటానికి నాకు ఆయుష్ పోయి, నీ కొరకు బ్రతకటానికి నాకు ఆరోగ్యం ఇవ్వు, నీ కొరకు బ్రతకటానికి నా బ్రతుకు దినాలు పొడిగించు, నీ సన్నిధిలో మరెక్కువగా ప్రార్థన చేయటానికి నాకు కావలసిన శక్తి సామర్థ్యాలు దయచే. నీ కొరకు బ్రతకటానికి, ప్రైజ్ ద లార్డ్, నీ కొరకు బ్రతకటానికి, ప్రైజ్ ద లార్డ్, నీ కొరకు బ్రతకటానికి నాకు ఆయుష్ పోయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా. ఏంటి నీ కొరకు బ్రతికేది? వచ్చు తరమునకు నిన్ను గూర్చి చెప్పాలి. దావీదు గుండెల్లో ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఆ భక్తి తరం తనతో అంతరించిపోకూడదు. రాబోయే తరాలు కూడా నిజదేవుని ఆరాధించాలి. రాబోవు తరాలు కూడా ఆ మహోన్నతుడైన దేవునిని కీర్తించాలి. ఈ నిజదేవుణ్ణి ఆరాధించే తరం నాతో అంతరించిపోకూడదయ్యా. నా పిల్లల పిల్లలు, రాబోవు తరం వారు కూడా నిన్ను ఆరాధించాలి. ఆ గొప్ప
గొప్ప ఆలోచనతో ఆ భక్తుని హృదయ తాపత్రయం చూడండి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, దావీదు బ్రతికిన బ్రతుకు లాంటి బ్రతుకు ఒక్కరోజు బ్రతికి చచ్చిపోయినా చాలురా. ఎంత ధన్యకరమైన జీవితం. వృద్ధాప్యం వరకు నాడు విడనాడకయ్యా అని ఎందుకు మాట్లాడుతున్నాడు? నీ బాహుబలాన్ని గూర్చి, నీ శౌర్యాన్ని గూర్చి రాబో తరాలకు నేను వివరించాలి అని అంటున్నాడే. ఇంతకీ యెహోవా బాహుబలం ఏం చేసింది? యేసు నామం పేరిట ఈ దివ్య సందేశం నీ జీవితంలో కూడా నా దేవుడు నెరవేర్చునుగాక. దేవుని బాహుబలం ఏం చేసిందో చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం చదువుతాను. బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటకు రప్పించెను. 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు కఠిన బానిసత్వం ఐగుప్తీయుల చేతి క్రింద చేశారు. ఇనప కొలిమిలో నలగొట్టబడుతున్నారు. 430 సంవత్సరాల దాస్యపు శృంఖలాలు తెంచింది దేవుని బాహువు. బానిస శృంఖలాలు తెంచింది దేవుని బాహువు. దాసులను యజమానులుగా చేసింది దేవుని బాహువు. బానిసలను స్వతంత్రులుగా మార్చింది దేవుని బాహువు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల చేతి క్రింద దాసులుగా ఉన్నట్లుగా మనం కూడా ఒకప్పుడు నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ సాతాను కబంధ హస్తాలలో మనం నలిగిపోతూ వచ్చాం. మన తాతల ముత్తాతలు, మన పూర్వీకులు నిజదేవుడు తెలియక దైవము కాని వాటిని ఆరాధిస్తూ బ్రతికిన ప్రజలు కాదా? ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారేమో. భరతగడ్డలో పుట్టి పెరిగిన దైవజనమా, కొన్ని వందల సంవత్సరాల నుండి దాస్యపు శృంఖలాలలో మన పితరులు మనం బ్రతుకుతూ ఉండేవాళ్ళం. యెహోవా తన బాహువు చాపి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపించలేదా? ఒకప్పుడు త్రాగుడుకు బానిసలు, సినిమాలకు బానిసలు, గంజాయికి బానిసలు, పేకాటకు బానిసలు, అపవిత్రమైన ప్రతి చెడు కార్యానికి ఒకప్పుడు బానిసలుగా బ్రతుకుతుంటుండగా యెహోవా తన బాహుబలాన్ని చాపి దాసులైన మనలను స్వతంత్రులుగా చేశాడు. యెహోవా బాహువు దాసుని స్వతంత్రుడిగా చేసింది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక మాట చెప్తాను. యెహోవా బాహువు, యెహోవా బాహువు అని బైబిల్లో పదే పదే చూస్తాం కదా. యెహోవా బాహువే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సిలువలో చాపిన ఆయన బాహువులో నుంచి చిందించబడిన రక్తధారలో దాసులైన మనలను స్వతంత్రులుగా మార్చింది. అంతేనా? ఆయన బాహువు ఏం చేసిందో చూడండి. కీర్తనల గ్రంథం 15వ కీర్తన దివ్యమైన మాట 16వ వచనం. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకయుందురు. ఎంత చక్కటి మాట. ఇజ్రాయేలుని విడిపించేటప్పుడు అమ్మో వీడు విడుదల పొందకూడదు అని పగవారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే దేవుని బాహువు పగవారిని రాతి వలె కదలకుండా చేసిందట. ఎప్పటికి చేరే వరకు అంటాడు యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీ సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు. క్రైస్తవ జనమా, మనం ఎవరిమో తెలుసా? సంపాదించబడిన ప్రజలు దేవుని చేత. ఎలా మనలను సంపాదించాడు? తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న మనలను నిశ్చయంగా అద్దరికి చేరుస్తాడు. చెప్పండి ఆమేనని. అద్దరికి చేరుస్తాడు. ఇద్దరి నుండి అద్దరికి, ఇద్దరి నుండి అద్దరికి.
ఇశ్రాయేలీయులను యెహోవా బాహుబలం కనానుకు చేర్చినట్లుగా యేసుక్రీస్తు అనే బాహుబలం శరీర సంబంధమైన కనాను కాదు, అంతకంటే శ్రేష్టమైన కనాన్ను మనం చేరుస్తుంది. పరలోకపు కనానుకు మనలను చేరుస్తుంది. ఈ ప్రయాణంలో శత్రువు కొన్నిసార్లు బొబ్బరిల్లేటట్లుగా నీకు వ్యతిరేకంగా లేవాలని ప్రయత్నం చేస్తాడు, కీడు కలుగు చేయాలని ప్రయత్నం చేస్తాడు, పాపంలో పడిపోవాలని ప్రయత్నం చేస్తాడు సాతాను. ఆయన బాహువు శత్రువు రాతి వలె కదలకుండా నిశ్శబ్దమైపోయేటట్లుగా దేవుని బాహువు కార్యం చేస్తుంది. నిజమే, దావీదుకు వ్యతిరేకంగా సౌలు రాజు లేచి ఏదో చేయాలనుకున్నాడు కదా, దేవుని బాహువు రాతి వలె కదలకుండా చేసింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. మూడవది, దేవుని బాహువు ఏం చేయగలదు? ఇశ్రాయేలు ప్రజలు మాంసాపేక్షతో ఏడుస్తున్నారు, మాకు మాంసం కావాలి. మోషే అంటాడు, అయ్యా వీళ్ళకి ఎంతమందికి మాంసం తీసుకురావాలంటే నేను ఎక్కడ తీసుకొచ్చేదయ్యా? ఒక గొర్రె సరిపోద్దా, ఒక మేక సరిపోద్దా, ఒక పొట్టేలు సరిపోద్దా, ఒక ఎద్దు? అయ్యా ఎంతమందికి నేను ఎక్కడ తీసుకొచ్చేది అని అంటే దేవుడు ఏమంటారో తెలుసా? మోషే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? దైవజనమా, ఆకలితో అల్లాడిపోతున్న ప్రజల ఆశ తీర్చింది దేవుని బాహువు. ఏది తక్కువ కాకుండా 30 రోజులు అంటండే కంటిన్యూస్గా నాన్ వెజ్. మరి ఎట్టా తిన్నారో ఏమో నాకు తెలియదు, కానీ 30 రోజుల పాటు కంటిన్యూస్గా చూడండి. యెహోవా బాహువు వాళ్ళ ఆశ తీర్చింది. ఎస్, యెహోవా బాహువు సర్వ సమృద్ధిని కలుగు చేసింది. ఆమేన్. దావీదు బ్రతుకులో కూడా దేవుని బాహువు ఎంత అద్భుతమైన కార్యాలు చేసిన దాన్ని బట్టి అంటాడు కదా, నా గిన్నె నిండి పొంగి పొర్లుచూ ఉన్నదని. యేసు నామం పేరిట ఇశ్రాయేలు ప్రజల పట్ల చాపబడిన దేవుని బాహువు ఈరోజు నీ పట్ల దేవుడు చాపును గాక. అయితే సుమి, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలన్నీ నువ్వు జ్ఞాపకం ఉంచుకొని వచ్చు తరాలకు ఈ సంగతి నువ్వు తెలియచేయాలి. నీ దేవునిని గూర్చి, నీ దేవుని పరాక్రమాన్ని గూర్చి. ఆమేన్. వృద్ధాప్యంలో నన్ను విడనాడకయ్యా, రాబోయే తరాలకు నీ శౌర్యాన్ని గూర్చి, నీ బాహుబలాన్ని గూర్చి చెప్పాలి. ఇంకా దేవుని బాహుబలం మానవ బ్రతుకులో, దావీదు బ్రతుకులో ఏం చేసిందో చూడండి. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 20వ చరణం నుండి 22వ చరణం వరకు. చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగిచూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. ఇది రాయబడవలెను. దావీదు ఇన్ని కీర్తనలు ఎందుకు రాశాడో తెలుసా? తన దేవుని గొప్పతనాన్ని తాను పాడటానికి మాత్రమే కాదు, తన దేవుడు ఎంత గొప్పవాడో వచ్చుతరము, విన్నారా, వచ్చుతరము తెలుసుకున్నట్లుగా దావీదు కీర్తనలు రాశాడట. సృజింపబడబోవు జనం యెహోవాను స్తుతించాలి. సృజించబడిన వారు మాత్రమే కాదు, సృజింపబడబోవు జనం. నీ గుండెల్లో కూడా, దేవా నాకు మహోపకార్యం చేయి, నీ బాహుబలత చాపు, నీ శౌర్య కార్యాలు నా జీవితంలో జరిగించు. ఎందుకు చేయమంటున్నానో తెలుసయ్యా? నీ గొప్పతనం రాబోవు తరాలకు నేను తెలియచెప్పాలని. మెట్టుకు దావీదు అంటాడు, ఈ సంగతి వ్రాయబడాలి వచ్చే తరం తెలుసుకునేటట్లుగా. ఏ సంగతి అయ్యా? ఆకాశమందలి దేవుడు భూమి వైపు ఎలా తొంగి చూస్తున్నాడు. ఎందుకు? చెరసాలలో ఉన్న వారిని విడిపించుటకు, చావునకు సిద్ధమైన వారి మూలుగులు వినుటకు,
పెంట కుప్పల మీద పడిపోయిన దీన దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆకాశం నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు. ఈరోజు పెంట కుప్పల్లో పడిపోయి దీన దారిద్ర్యతను అనుభవిస్తున్న చెల్లి, తమ్ముడు, ఆకాశమందలి దేవుడు నీ వైపే తేరి చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒకరోజు రాబోతుంది, తన బాహుబలత చాపుతాడు, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద దేవుడు నిన్ను కూర్చోండబెడతాడు. చావునకు సిద్ధమయ్యావా? చెరసాల పాలయ్యావా? నీ మూలుగులు వినటానికే ఆకాశం నుంచి దేవుడు తొంగి చూస్తున్నాడు. నిజమే, ఇది దావీదు బ్రతుకు కాదా? దావీదు బ్రతుకు కాదా? దీన దరిద్రునిగా, పురుగు వంటి వాడను, అందరి చేత తృణీకరించబడి అసహించుకోబడిన వాడను అని దావీదు పాటలు పాడలేదా? ఆ దరిద్రుణ్ణే నేల మీద నుండి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టలేదా? కూర్చోబెట్టాడు. కాబట్టి అంటాడు, వచ్చు తరము నీ బాహుబలమును గూర్చి, నీ శౌర్యమును గూర్చి తెలుసుకున్నట్లు వృద్ధాప్యం వరకు నన్ను విడవకయ్యా. దావీదు చేసినటువంటి ప్రార్థన. నా ప్రార్థన, దావీదు పట్ల ఏ బాహుబలత దేవుడు చాపాడో ఈరోజు ఈ వాక్యం వింటుండగా నీ పట్ల దేవుడు తన బాహుబలత యేసు నామం పేరిట చాచునుగాక. అయితే నీ గుండెల్లో ఉండాల్సిన తీర్మానం ఏంటో తెలుసా? నీవు నన్ను బ్రతికించే కొలది నీ కొరకే నేను బ్రతుకుతా. ఈ భాగ్యం నీ కొరకే, ఈ ఆయుష్ నీ కొరకే, ఈ సంపద నీ కొరకే, ఈ బలం, ఈ ఆరోగ్యం నీ కొరకే నేను వినియోగిస్తానయ్యా. సృజింపబడబోవు తరం నేను స్తుతించాలి. సృజింపబడబోవు తరం నేను ఆరాధించాలి. రాబోయే తరపు వారు కూడా నీ యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. వాళ్ళలా బ్రతికేటట్లుగా నిన్ను గూర్చి నేను వివరిస్తానయ్యా. దావీదు చేసుకున్న తీర్మానం ప్రభు ఎదుట మనం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ దినం దావీదు భక్తుని జీవితంలో నుండి అమూల్యమైన మాటలు మాకు అందించారయ్యా. వచ్చు తరం నిన్ను తెలుసుకున్నట్లు, సృజింపబడబోవు తరం నిన్ను స్తుతించున్నట్లు, నీ యందు భయభక్తులు కలిగి బ్రతుకున్నట్లు రాబోయే తరాలకు మిమ్మును గూర్చి మేము తెలియచేయాలి. నీ కొరకే మేము బ్రతకాలి. ఈ ఆయుష్, ఈ బలం, ఈ ధనం కలిగిన సమస్తం నీ కొరకేనని ప్రజలు హృదయమారా నీ కొరకు బ్రతుకుట కావలసిన కృప దయచేయండి. ఇలాంటి జీవితం ప్రతి దినం మీ కొరకు జీవించినట్లుగా కృప చూపండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ బాహుబలత చాపుదురుగాక, మీ శూర కార్యాలు జరిగించుదురుగాక, మీ పరాక్రమం యేసు నామం పేరిట బిడ్డల జీవితాల్లో వెల్లడి చేయుదురుగాక. అలా నువ్వు చేసినందుకు స్తోత్రం. యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.